వివాహం ఆలస్యమా? సంతాన భాగ్యం కలగడం లేదా? ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా? అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? నాగదోషం, సర్పదోషం, సర్పశాపం మరియు జన్మ జాతకరీత్యా కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా? జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, మనశ్శాంతిని కోరుకుంటున్నారా? సమస్త దోష నివారణ కొరకు పంచమహాపాతకాలు తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు. ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ఈ నెల 22వ తారీఖు ఆశ్లేష నక్షత్రం కార్తీక మాసం పురస్కరించుకొని సర్పాలకు అత్యంత విశేషమైన రోజున విజయవాడకి అతి చేరువలో ఉన్న సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం, పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం శివసాయి మహాక్షేత్రం నందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగప్రతిష్ఠాపనాచార్య, నాగ ఉపాసకులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో శాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నిష్ణాతులైన ఋత్వికుల ఆధ్వర్యంలో నాగప్రతిష్ఠాపన కార్యక్రమం మరియు ఆశ్లేష బలిపూజ, అష్టనాగ పూజ, సర్ప సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును. రండి, కదలి రండి. ఇటువంటి అద్భుత కార్యక్రమం ఈ కార్తీక మాసమునందు అతి శక్తివంతమైన క్షేత్రంలో నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి. జన్మ జాతకరీత్యా, గోచార రీత్యా, కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త సర్పదోషాల నుంచి విముక్తి పొందండి. పూర్తి వివరాలకై మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నెంబర్ 9030218811, 9030218822 మరియు మా వెబ్సైట్ www.nagapratishtha.com కు లాగిన్ అవ్వగలరు. మరియు నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాల పూర్తి అవగాహనకై ఈ వీడియో ఆఖరి వరకు చూడగలరు. అందరికీ శుభస్వాగతం. మన హిందూ సనాతన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి. దానిని పురస్కరించుకొని మనిషి అనేవాడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల కొరకు ఎన్నో కష్ట సుఖాలు, లాభ నష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. వాటిలో ముఖ్యంగా మనిషి యొక్క వ్యక్తిగత జీవితం అనేది పుట్టిన తిథి, వార, నక్షత్ర లగ్నాన్ని బట్టి లేదా తన గత జన్మలో చేసిన పాప పుణ్యాలను బట్టి మనిషి జీవిత విధానం నడుస్తూ ఉంటుంది. కాని శాస్త్ర ప్రమాణాన్ని బట్టి కొన్ని ప్రత్యేక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మనం చేసిన ఎన్నో పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉపశమనం పొందే ప్రత్యేక ప్రక్రియలు చాలా ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన జీవితంలో ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉంటాయని సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్రం మనకి చెబుతోంది. వాటిని పురస్కరించుకొని ఈరోజు మనం నాగప్రతిష్ఠాపన కార్యక్రమం గురించి మరియు సర్పాలకున్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ముందుగా ఇటువంటి ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలుపగలరు మరియు ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయగలరు. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు దైవజ్ఞ సంభూతులు, వేదమూర్తులు, ప్రసంగకర్తలు, జ్యోతిష్యులు, అలాగే గో సంరక్షణ చేపట్టే వారికి, సనాతన సంస్కృతి సంప్రదాయాలు ఆచరించే వారికి మా యొక్క నమస్కారం. సర్ప సుబ్రహ్మణ్యం అంటే ఎవరు? వారి యొక్క విశిష్టత ఏమిటి? సర్ప సుబ్రహ్మణ్య దైవాన్ని ఆరాధించడం వలన ఎటువంటి శుభ పరిణామాలుంటాయి? అదేవిధంగా పూర్తి పరిపూర్ణత కొరకు ఏ విధమైన నాగారాధన చేయాలి? ఏ ప్రాంతంలో చేస్తే మనకి అత్యంత విశేషమైన సత్ఫలితాలుంటాయి? ఇలా పూర్తి స్థాయిలో శాస్త్రంలో చెప్పబడిన కొన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుందాం. సనాతన వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ జన్మలో మనిషి చేసే పాపపుణ్యాల వలన ఫలితాలు వచ్చే జన్మలో ఆ యొక్క మనిషి అనుభవించక తప్పదు. అదేవిధంగా ప్రతి మనిషి తన గత జన్మలో చేసిన మంచి చెడులు ఈ జన్మలో ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది. మనిషి చేసే నానావిధ పాపాలకు శిక్షగా నాగదోషం, సర్పదోషం, సర్పశాపం, జన్మ జాతకరీత్యా కాలసర్పదోషం, కుజదోషం అనే వివిధ రకాల దోషాలు
ఆ యొక్క విధాత చేత మనకు విధించబడతాయి. కాని ఒక విచిత్రమేమిటంటే, మనిషిని పీడించే సకల సర్ప సంబంధిత దోషాలకు పరిహారం చేసుకొని ఆపై ఆ సర్ప దేవతామూర్తిని కొన్ని ప్రత్యేక విధానాలతో ఆరాధిస్తే ఊహించని అద్భుతమైన సత్ఫలితాలు మనకు కలుగుతాయని ధర్మశాస్త్రం చెబుతున్నది. వీటికి అనుగుణంగా సర్ప సంబంధిత ఎన్నో గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైందవ సంస్కృతిలో సర్పాలకు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. దాన్ని పురస్కరించుకొని సర్పం అనేది ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉంటుంది. పురాణాలనందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుడిపై శయనించి ఉంటాడు. పరమశివుడి మెడలో నాగాభరణంగా సర్పం ఉంటుంది. గణపతి యొక్క భుజ భాగాన్ని బిగింపుగా ఒక సర్పం ఉంటుంది. ఏకచక్రాధిపతి సూర్యుని రథమునకు పగ్గము మాదిరిగా సర్పం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక సర్పము పైన తాండవమాడతాడు. దేవతలు రాక్షసులు అమృతాన్ని చిలికేటప్పుడు కవ్వానికి తాడు మాదిరిగా పామును వాడతారు. మరియు ఆదిత్యాది నవగ్రహాల యందు కుజుడు, రాహువు, కేతువు సర్ప సంబంధిత గ్రహాలుగా పిలువబడుతున్నాయి. ఇలా ప్రతి దేవతామూర్తితో ముడిపడి ఉన్న అద్భుత దైవం సర్పము. మరియు సర్పం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా పూజించడం జరుగుతోంది. ఇతిహాస పురాణ గ్రంథాన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు దుష్ట శిక్ష రక్షణ కొరకు రాక్షస సంహారం చేయుటకు సర్పరూపంలో ఆవిర్భవించాడు. మరియు వల్లి దేవతను వివాహం కొరకు సర్పరూపంలో అవతరించాడు గనక మన యొక్క పూర్వీకులు మనము ప్రాచీన కాలము నుంచి నేటి వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా పూజిస్తున్నాము. సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు, కుమారస్వామి మరియు స్కందుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతిహాస పురాణ గ్రంథాలనందు సర్పస్వరూపంగా భావించి ఆదిశేషనాగ, అనంతనాగ, వాసుకీనాగ, తక్షకనాగ, కర్కోటకనాగ, పద్మనాగ, మహాపద్మనాగ, శంఖనాగ ఇటువంటి ఎన్నో నాగుల పేర్లు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి అటు శైవులకు ఇటు వైష్ణవులకు కూడా పరమ ఉజ్జనీయుడు. సుబ్రహ్మణ్యుడు సకల శుభలక్షణాలు కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవమని అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. జ్ఞాన ఐశ్వర్య శక్తి కలిగి ఉన్న పరబ్రహ్మము షణ్ముఖుడు అని హైందవ ఇతిహాసాలు చెబుతున్నాయి. సర్పము సుబ్రహ్మణ్య స్వరూపమని హైందవ విశ్వాసాన్ని అనుగుణంగా భారతదేశంలో సర్పాలను ఆరాధిస్తారు. ఈ విధంగా మానవ జీవిత సంస్కృతిలో ముడిపడి ఉన్న అద్భుత జీవి సర్పం. నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగయుగాల నుంచి భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు, రాహువు, కేతువు ఈ గ్రహాలు సర్ప సంబంధిత గ్రహాలుగా చెప్పబడి ఉన్నాయి. సర్ప ఆరాధన వల్ల ముఖ్యముగా మన వంశమున వివాహం కాని వారికి వివాహం జరగడం, సంతానం లేని వారికి సంతానం కలగటం, దీర్ఘ చర్మ వ్యాధులతో బాధపడే వారికి చక్కటి ఆరోగ్యం కలగటం, దంపతుల మధ్య మంచి సఖ్యత ఉండటం, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, వ్యవసాయ పరంగా మంచి పురోగతి కలగటం, అదేవిధంగా నాగదోషం, సర్పదోషం, సర్పశాపం మరియు జన్మ జాతకరీత్యా కుజదోషం, కాలసర్పదోషం, పితృదోషం, నానావిధ వంధ్యా దోషాల నుంచి మీరు పీడింపబడుతూ ఉంటే సంపూర్ణంగా విముక్తి లభించడం సర్ప ఆరాధనలో భాగంగా సర్పస్వరూపమైన సర్ప ప్రతిష్ఠ అనగా నాగప్రతిష్ఠ చేయడం మరియు ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాల వలన సకల శుభమని మరియు పంచమహాపాతకాలను తొలగించే అంత శక్తి ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి. మరియు ధర్మాచరణలో భాగంగా సర్పారాధన వలన సమాజంలో సర్పశాపాలు తగ్గి తద్వారా దైవబలం పెరిగి దానివలన ఎండలు, వానలు, చలి సకాలంలో సమపాలంలో సమృద్ధిగా ఉండి లోకం సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతున్నది. ఇటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమాలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నిష్ణాతులైన నాగప్రతిష్ఠాపన ఆచార్యులు మైలవరపు నాగ సత్యానంద శర్మగారి యొక్క పర్యవేక్షణలో విజయవాడకి అతి చేరువలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం
శివసాయి మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా శశాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు నిర్వహించబడును. ఇటువంటి ఎన్నో గొప్ప వైదిక కార్యక్రమాలు అనగా నాగప్రతిష్ఠలు మరియు ఆశ్లేష బలిపూజలు, సర్ప సంస్కార కార్యక్రమాలు, ఇతరాత్ర అన్ని వైదిక కార్యక్రమాలు చేసే నిష్ణాతులు వీరు. శర్మగారు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమమునందు ఖర్చులు మాత్రమే రుసుముగా తీసుకొని ధనాపేక్ష లేకుండా శాస్త్ర ప్రమాణాన్ని బట్టి ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడును. శర్మగారి యొక్క ఆధ్వర్యంలో చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల వలన ఎన్నో మంచి సత్ఫలితాలు భక్తులు పొందగలిగారు. భక్తులు గమనించి ఈ యొక్క నాగప్రతిష్ఠాపన కార్యక్రమం నియమనిష్టలతో కార్యక్రమం పట్ల మంచి భక్తి, శ్రద్ధ, నమ్మకం వహించి ఆచరించడం వలన మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పడే కష్టాల నుంచి బయటపడే ప్రత్యేక సదవకాశం ఈ యొక్క నాగప్రతిష్ఠాపన కార్యక్రమం. ముందుగా ఈ పవిత్ర కార్యం అనేది నిర్వహించుటకు అతి పవిత్రమైన రోజులు ప్రతి నెలలో మనకు వచ్చు. చవితి, పంచమి, షష్ఠి, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథులనందు మరియు ఆశ్లేష నక్షత్రం, కృతికా నక్షత్రం నందు ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం నందు ఈ పవిత్ర కార్యం చేయుట సర్వోత్తమం. ఈ యొక్క ప్రక్రియ చేయు విధి విధానంలో భాగంగా ముందుగా గణపతి పూజ, రక్షాబంధన, ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన, కలశస్థాపన, పరిపూర్ణ నవగ్రహ శాంతి, విగ్రహ బింబశుద్ధి, క్షీరాధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయ్యాదివాసం, వస్త్రాధివాసం ఇటువంటి అధివాస ప్రక్రియలు పూర్తయిన తరువాత హోమ ప్రక్రియలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ మూలమంత్ర హోమం, సర్ప సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం, తదుపరి పూర్ణాహుతి, స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ, ప్రతిష్ఠాపన విగ్రహానికి ధ్యాన ఆవాహన పూజ తర్వాత ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కార కార్యక్రమాలు, వేదాశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించబడును. మరియు ప్రతిష్ఠాపన విగ్రహానికి నిత్య దీపారాధన, నిత్య నైవేద్యం ఉండే విధంగా భక్తుల కోరిక మేర నిర్వహించబడును. ప్రతి నెలలో జరిగే ప్రతిష్ఠ తేదీలు కింద డిస్క్రిప్షన్ నందు జత చేయబడును. మరియు వచ్చు భక్తులు 3 రోజులు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలరు. ఏదైనా స్పష్టత కోసం నాగప్రతిష్ఠాపన ప్రక్రియ నిర్వహించడానికి మరియు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారిని సంప్రదించడానికి, అధిక వివరాలకై మరింత తెలుసుకోవడానికి మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్లు 9030218811, 9030218822, మా వెబ్సైట్ www.nagapratishtha.com కు లాగిన్ అవ్వగలరు. 6 ముఖాలతో మరియు 12 చేతులతో వేదాంత వైద్యుడైన 12 నేత్రాలు కలవాడైన కుమారస్వామి, బంగారు వన్నెగల పార్వతీపుత్రుడైన ఆ యొక్క షణ్ముఖుడు అభయమిచ్చి సర్వదా రక్షించి సర్ప సుబ్రహ్మణ్యం అనుగ్రహం వలన మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. స్వామి గారే వచ్చి మాకు చేయించారు. చాలా బాగా జరిగింది. మాకు సంవత్సరం లోపల మాకు మళ్ళీ పాప పుట్టింది. ఆ పాప పేరు కూడా మేము లక్ష్మీ నాగలావణ్య అని పెట్టుకున్నాము. చాలా మంచి హస్తవాసి ఇక్కడ గుడి స్వామి గారు చేయించిన పూజ వల్ల మాకు అన్నీ మంచి జరుగుతూ వస్తున్నాయి. దానికి చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పటికీ కృతజ్ఞతలు. చాలా బాగా చేశారండి పూజ. లాస్ట్ ఇయర్ మా బామ్మది కూడా చేయించారు ఇక్కడ. 6 monthsలో పెళ్లి జరిగింది. తర్వాత మా కజిన్ సిస్టర్ కూడా ఇక్కడ పూజ చేయించాం. 1 yearలకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు 12th తన మ్యారేజ్ ఉంది. ఓకే, అందుకే మేము కూడా ఇట్లా వచ్చి పూజించుకున్నాం పిల్లల కోసం. చాలా బాగా జరిగింది పూజ. గుంటూరు నుంచి వచ్చామండి. యాక్చువల్గా 2 నెలల క్రితం మా పాప చేత చేయించాము. తన అనుకున్న సంకల్పము, తను ఏదైతే మనసులో అనుకుందో అది యాజ్ సేమ్ అన్నీ జరిగినాయి. అందుకని మేము కూడా వచ్చాము ఈ రోజున. పూజ చాలా బాగా జరిగింది. నా పేరు జ్యోతిర్మయ్య అండి. మేము మచిలీపట్నం నుంచి వచ్చాము. కంచికచర్ల శివసాయి క్షేత్రం అంటూ విన్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైము. యూట్యూబ్లో ఒక 2-3 days బ్యాకే మేము ఈ వీడియో చూసాము. చాలా దీని మీద అందరూ కూడా రివ్యూస్ చెప్తున్నారు. చాలా నచ్చింది.
మేము కూడా మా పిల్లల గురించి విగ్రహ ప్రతిష్ఠ చేయించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. చాలామంది దగ్గర మేము చూసాము, కానీ ఇక్కడ మాకు అనుకున్న బడ్జెట్లో చాలా బాగా, ఎంత బాగా అంటే అసలు చెప్పలేనంత అద్భుతంగా చేశారు. ఆశ్లేష బలి పూజ, మండపారాధన, గణపతి హోమం, అన్ని రకాలుగా విగ్రహ ప్రతిష్ఠ. అసలు మనం ఇంటికి పంతుల్ని పిలిపించి చేయించుకుంటే ఎలా ఉంటుందో అదే హోమ్ ఫీలింగ్ అనేది నాకు ఇక్కడ కలిగింది. నేను ఏలూరు నుంచి వస్తున్నాను. మా అమ్మగారు చెప్పారండి, మా అమ్మగారికి మా పెన్నమ్మ గారు చెప్పారంట ఇలా చేస్తున్నారని చెప్పేసి. వేరే వాళ్ళని అడిగితే ఒక చోట అడిగితే 3 లక్షలు అన్నారు, ఒక చోట అడిగితే 30,000 అని చెప్పేసి అన్నారు. నా లింక్ చూసి నేను చూడడం వల్ల నాకు ఇక్కడ 12,500లోనే అయిపోయింది, చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది. అభిషేకాలు కానీ విగ్రహ ప్రతిష్ఠ కానీ ఇవన్నీ చాలా బాగా జరిగినాయండి. ఇంత తక్కువ అమౌంట్తో ఎంత బాగా అవుతుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ అండి పంతులు గారు. నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకున్నాము. గురువు గారు చాలా బాగా చేయించారు, మేము చాలా సాటిస్ఫై అయ్యాము. పూజ నేను ఎన్నాళ్ళ నుంచి చేపిద్దాం అనుకుంటున్నానండి, ఎట్లా ఉంటుందో అనుకున్నాను, ఎట్లా చేయించాలి అనుకున్నాను. మీ దైవ యూట్యూబ్లో చూడబట్టి నేను మీతో చక్కగా పూజ చేయగలిగాను. ఇది అదృష్టంగా అనుకుంటున్నాను. నేను ఏంటంటే ఎన్నేళ్ల కోరికనండి నాకు, ఇది ఇప్పుడు తీరిందండి మీ దయ వల్ల. ఆశ్లేష నక్షత్రంలో ఉన్నది అంటే బలి పూజ కోసం చాలా టెన్షన్ పడ్డాను. యూట్యూబ్లో చూశానండి, చాలా అసలు అంత యూట్యూబ్లోనే నాకు చాలా నెమ్మదిగా అంత బాగా చేసింది అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంత అంటే 100% నాకు చాలా మంచిగా అనిపించింది అండి. ఎంత అయ్యగారికి ఓపిక, అసలు మాకు సహనం లేదు కానీ అయ్యగారికి ఉన్న సహనానికైతే మాకు చాలా సంతోషం అనిపించింది. చాలా బాగా చేసిరు. నేను అయ్యగారు శివయ్య రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాకు చాలా సంతోషం అనిపించిందండి. మళ్ళీ ఇదే సంతోషాన్ని 2 ఇంతలు ఎక్కువ చేస్తే మళ్ళీ నేను రావాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలండి. నేను యూట్యూబ్లో చూశాను, ఇక్కడ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఇవన్నీ బాగా చేస్తారు అని అందరు రివ్యూస్ కూడా చూశాను. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీనికి ముందే మా అమ్మాయి కొంచెం కుక్కి అలా వెళ్దాం మమ్మీ అంటేను అంత దూరం ఎలా వెళ్తామమ్మా అని వదిలేసాము. ఆ దేవుడే ఈ రూపంలో ఇక్కడ నాకు యూట్యూబ్లో కనిపించాడు. నేను వెంటనే శివసాయి క్షేత్రానికి పూజారి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన చేస్తామమ్మా మీరు ఏ రోజు అయినా అంటే ఈరోజు మాఘ పౌర్ణమి రోజు చేస్తామంటే ఈరోజు వస్తామని చెప్పాము. వచ్చాము, చాలా బాగా చేశారు పూజ. నా పేరు శ్రీనివాసరావు అండి, విజయవాడ మాది. మా గురుగారు విజయవాడ హనుమంతరావు గారు ద్వారా నాకు కొద్దిగా నాగదోషం ఉంటే ఇక్కడ కంచెల్లో గురుగారిని సంపాదించానండి. వాళ్ళ పొద్దున వచ్చాము ఈ కార్యక్రమానికి. ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అసలు ఇక్కడ ఈ కార్యక్రమం చేసి నేను 30 సంవత్సరాలు అయ్యప్ప స్వామి గురుస్వామిని తీసినానండి. నేను మా శివాలయంలో ఎన్నో కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాను, కానీ ఇక్కడ జరిగిన కార్యక్రమం కానీ ఎప్పుడు నేను నా భవిష్యత్తు అన్నట్టుగా చేశారండి. మేము తాడేపల్లి నుంచి వచ్చాను స్వామి. నాగప్రతిష్ఠ ప్లస్ ఆశ్లేష బలి పూజ చేస్తామన్నారు. మాకు ఎప్పటి నుంచో కుదరలేదు, ఈరోజు కుదిరింది. ఈ నాగప్రతిష్ఠ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని విన్నాము. దానివల్ల మా కోరికలు కూడా తీరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేశాము. ఆశ్లేష పూజ కూడా చాలా బాగా చేశారు పంతులు గారు. ఈ పర్వదినాన మాకు మంచి జరగాలని, ఆ స్వామి ఆశీస్సులు కూడా మాకు కావాలని మేము అన్నదా కోరుకుంటున్నాం. వచ్చామండి. వాస్తవంగా ఒక సిద్ధాంతి గారిని అడిగితే నాగప్రతిష్ఠ చేయించుకోండి, మీరు మహాకాల సర్పదోషం అని పెట్టారు కనుక నాగప్రతిష్ఠ చేయించుకోండి అని చెప్పారు. అయితే ఇంతకాలం ఎక్కడ చేస్తారు ఏంటనేది ఒక ఐడియా అనేది నాకు లేదు. కానీ పోయినసారి నా మిత్రుడు చేయించుకున్నాడు, తను స్టేటస్లో పెట్టింది నేను చూసి తను అడిగితే పలానా చోట అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం కానీ అసలు నాగప్రతిష్ఠ అనేది ఎందుకు చేస్తున్నాం మనం, దాని యొక్క ప్రాముఖ్యత, అసలు దానివల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా గురువుగారు చాలా చక్కగా విశ్లేషణ చేసి అది చేసుకుంటే మనకేంటి ఉపయోగాలు, అసలు ఎందుకు చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు. చాలా అంటే చాలా బాగుంది.